యేసు కొన్ని వేలమందికి కేవలం 5 రొట్టెలతోనూ 7 రొట్టెలతోనూ ఆహారమిచ్చిన అద్భుతాలను వారు కళ్లారా చూశారు. వారికి ఎంత మిగిలిందో కూడా తెలుసు. అయినా ఈసారి పడవలో కేవలం ఒకే రొట్టె ఉంది అనే భయం వారిని పట్టుకుంది. ప్రియమైన వారలారా, యేసు కేవలం శరీర సంబంధమైన రొట్టె గురించి మాట్లాడటం లేదు. ఆయన ఉద్దేశం ఆత్మ సంబంధమైన రొట్టె. పరిసయ్యుల పులిపిండి అంటే వారి కపటత్వాన్ని, మనుష్యుల ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే బోధను, హేరోదు పులిపిండి అంటే లోక సంబంధమైన అధికార దాహాన్ని, భోగాలను గూర్చి హెచ్చరిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలను మనం మరచిపోతుంటాం. గతంలో ఆయన మనకు అన్నీ సమకూర్చిన విధానాన్ని ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. మర్చిపోయి చిన్న కష్టానికే ఆందోళన చెందుతాం. గ్రహింపు మందగించడం, కఠినమైన హృదయం. యేసు శిష్యులతో మీ హృదయములు కఠినమయ్యున్నవా అని కూడా అడిగాడు. మార్కు 8వ అధ్యాయం 17వ వచనం. దేవుని అద్భుతాలను చూసినా, ఆయన ప్రేమననుభవించినా, ఆయన వాక్యాన్ని విన్నా మన హృదయాలు గ్రహించకుండా ఉంటే అవి కఠినమైపోయినట్లే. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడిట్లా సెలవిస్తున్నాడు: నేను మీలోని రాతిగుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చెదను. 36వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మనకు కొత్త హృదయాన్ని గ్రహించే సామర్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ కపటత్వాన్ని, లోకాశలను మనం వదిలివేస్తే ఆయన మనకు ఆత్మసంబంధమైన జ్ఞానాన్నిస్తాడు. అద్భుతాలను చూసినంత మాత్రాన విశ్వాసం కలగదు. వాటి వెనుక ఉన్న యేసుశక్తిని, ఆయన పరిపూర్ణతను మనం అర్థం చేసుకోవాలి. నిజమైన గ్రహింపు క్రీస్తే నిజమైన రొట్టె. అసలు శిష్యులు ఏమి గ్రహించలేకపోయారు? యేసే జీవాహారమైన రొట్టె అని, ఆయన అన్ని లోపాలను, కొరతలను తీర్చగల సమృద్ధిగల దేవుడు అని. యోహాను సువార్తలో యేసు ఇట్లా సెలవిచ్చాడు: జీవాహారము నేనే. 6వ అధ్యాయం 35వ వచనం. మనం ఆందోళన పడాల్సిన విషయం లోక సంబంధమైన కొరత గురించి కాదు, ఆత్మ సంబంధమైన కొరత గురించి. మన జీవితాల్లో క్రీస్తు లేకపోతేనే అది నిజమైన కొరత. క్రీస్తు మన హృదయంలో ఉంటే మన అవసరాలన్నీ తీరుస్తాడని మనం గ్రహించాలి. ముగింపు. నేర్చుకున్న పాఠాన్ని మరువకుందాం. మీరింకను గ్రహింపకున్నారా అనే యేసు ప్రశ్న మన జ్ఞాపకశక్తిని, మన విశ్వాసపు లోతును పరీక్షిస్తోంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే నిరంతరం మనల్ని సరిదిద్దుతూ ఈ లోకపు భయాల నుండి, అపాయకరమైన బోధన నుండి హెచ్చరిస్తున్నాడు. గతంలో ప్రభు మన పట్ల చేసిన మహత్కార్యాలను మరచిపోకుండా, నేడు మనకున్న కొరతలను బట్టి ఆయన శక్తిని అనుమానించకుండా, ఆయనే మన పరిపూర్ణ సమృద్ధి అని గ్రహిద్దాం. మన హృదయాలను కఠినపరుచుకోకుండా ఆయన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నిరంతరం నేర్చుకుందాం. ఆమెన్.